వాళ్ళ బావ కూడా అంటా ఉన్నాడు, ఏంది అసలు వాళ్ళ బావ మాటలు వెనుక అర్థం పరమార్థం ఏంటి, మా బామారిది జైలుకు పోయినా కానీ కడిగిన ముత్యం లెక్క వస్తాడు. అరే జైలుకు పోక ముందుకే కడిగిన ముత్యం అని అంటే నాకు జైలుకు పక్క పోతాడు, జైలుకు పోతాడు. ఇటు పోవాల రామడు నన్ను చాలా బాధ పెట్టిండు. అసలు అంతకుముందు వీడు అమెరికాలో ఉన్నప్పుడు నా మామతో మంచి రిలేషన్ ఉండే, వీడు వచ్చిన తర్వాత అసలు చిన్న బచ్చాగాడు. మేము 2001లో పార్టీ పెట్టినప్పుడు లేడు, 2002లో లేడు, 2003లో లేడు, 2004లో కూడా లేడు. అసలు మేము స్ట్రగుల్ పడ్డప్పుడు ఉద్యమం చేసినప్పుడు ఎప్పుడు లేడు. తర్వాత వచ్చి నాకు సెకండ్ టర్మ్ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు మంత్రి పదవి వేయకుండా హరీష్ రావును సంవత్సరం పాటు దాదాపు ఇంటి గేట్ కూడా దొక్కనియలే, మంత్రి పదవి ఇయ్యలే. అలుగుడు, ఏడుసుడు, బాధపడు, నచ్చిన వాళ్ళందరికీ అరే మీరు ఎవరు నా ఇంటికి రాకండి రా, అలా మొత్తం ఒక సీసీ కెమెరాలు పెట్టినట్టు అలా మనుషులు ఉన్నారు, ఏది ఉన్నా తెలిసిపోతుంది, మీకు ఏది మాట్లాడినా ఏది అడిగినా నో కామెంట్, ఏది అడిగినా నో కామెంట్. అట్లాంటి దుస్థితి తీసుకొచ్చిండు ఎవరు, కేటీఆర్ వల్లనే. మళ్ళీ వచ్చి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి ఇచ్చిండు. నిజానికి కేటీఆర్ కన్నా అంటే వాళ్ళ బీఆర్ఎస్లో హరీష్ రావు అనేటోడు సీనియరు, కొంత మాస్ ఫాలోయింగ్ ఉన్నోడు. అయినా కానీ కొడుకుకి ఇచ్చినప్పుడు ఈయనకి ఈగో ఉంటుంది కదా లోపట, రగిలిపోయిండు. అసలు మాకు తాయిడు మామని తిట్టిండు చాటుకు. ఇప్పుడు కూడా ఈడు పోతే పిడ పోతుంది, పోవాలా కడిగిన ముచ్చని లెక్క వస్తాడంటే ఈడు ఎప్పుడు పోతాడు అంటే అరెస్ట్గా. మరి ఇప్పుడు ఏ తప్పు చేయకపోతే అసలు అరెస్టే కాడు కదా. అది లొట్టపీస్ కేసు అంటున్నావు, తుపేల్ కేసు అంటున్నావు. తుపేల్ కేసులో ఎట్లా అరెస్ట్ అవుతాడు, మరి లొట్టపీస్ కేసులో ఎట్లా అరెస్ట్ అవుతాడు? మీకు ఇంకా కోట్లాది రూపాయలు పెట్టే మీకు లాయర్లు ఉన్నారు, ఆయన కపిల్ సిబాల్ ఉన్నాడు. మీరు అనుకుంటే ఎక్కడికి వెళ్ళినా లాయర్ని తెచ్చుకునే కెపాసిటీ ఉంది. అది తుపేల్ కేసు అయినప్పుడు, లొట్టపీస్ కేసు అయినప్పుడు అసలు అరెస్టే కానప్పుడు కడిగిన ముత్యంలో బయటకు వస్తాడని ఎట్లా అంటున్నావు? అంటే వీడు అరెస్ట్ అవుతాడు, వీడు తప్పు చేసిండు, అక్రమంగా నిధులు దొరికించడం ఈయన ఇడిసబెట్టినా ఇడిసబెట్టదు అంటే మనీ లాండరింగ్ కేసు కింద ఈవెన్ కవిత కూడా అరెస్ట్ అయింది. ఏందనుకున్నావు మీడియా దాంట్లోనే మనీ లాండరింగ్ అంటే నువ్వు ఎటువంటి అకౌంట్ లేకుండా పలానా అమౌంట్ నువ్వు ఎట్లా ఇచ్చినావు, పలానా వాళ్ళతో ఎట్లా మాట్లాడినావు, అసలు గీ అంటే ఏంది, నెయ్యి అంటే ఏంది, 100 గ్రాముల నెయ్యి అంటే ఏంది, 10 గ్రాముల నెయ్యి అంటే ఏంది అన్నీ అడిగి ఏ హోటల్లో కలిసినావు, ఇన్ని ఫోన్లు ఎందుకు వాడినావనే మనీ లాండరింగ్ కేసే. ఈయన కూడా అప్పుడు మళ్ళీ మేమే వస్తాం మూడోసారి అని అధికారులకు ఉరికిచ్చి చేసిండు. కానీ ఇలా అడ్డంగా ఇరుక్కున్నాడు. ఇగో మొత్తం గ్రీన్ కో కంపెనీ మీద కూడా సోదాలు జరుగుతున్నాయి చూడండి, అరెస్టుకు సిద్ధమవుతుండు. ఈ దుర్మార్గులు మొత్తం రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు, బస్సులు గాలబెట్టినా చేస్తారు. ఉద్యమం టైంలో కూడా బస్సులు గాలబెట్టరు. ఇదే ఉస్మాన్ యూనివర్సిటీలో ఇదే ల్యాండ్స్కేప్ దగ్గర కూడా కొందరు విద్యార్థులను కూడా గాలబెట్టిర్రు. వీళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు హస్తం ఉందని అప్పుడు టీఆర్ఎస్ వీళ్ళ మీద ఉండే. కాబట్టి నేను ఎస్పెషల్గా బీఆర్ఎస్ కార్యకర్తలకు చెప్తున్నా, మీరు హరీష్ రావు పక్కకో ఇంకా బీఆర్ఎస్ పెద్ద లీడర్ల పక్కకో మీరు ఉంటే మీ మీదనే పెట్రోల్ పోసి వాళ్ళే అగ్గిపుల్ల ముట్టిస్తారు కాబట్టి బీఆర్ఎస్ కార్యకర్తలు జాగ్రత్త. గతంలో శ్రీకాంతాచార్యది కూడా అంతే అంటారు, ఆయన పోసుకున్నాడు, ఆయన ముట్టించుకోకుండా ముందు బీఆర్ఎస్ వాళ్ళు వేసిరని కూడా అంటారు. అంటే ఆరోపణలు ఉన్నాయి. అంటే ముట్టించుకుంటున్నా ముట్టించుకోకపోయినా అదేమో తెలియదు, కానీ వీళ్ళు వేసి ఉరికిరు అనేది కూడా అంటారు. అనేక మందిని ఉరేసిర్రు అంటారు. మన యాదయ్య అయితే కళ్ళ ముందు కాల్చుకున్నాడు వీళ్ళ మాటలకు రెచ్చిపోయి. ఇంకొకటి చాలామంది ఇక్కడ వేణుగోపాల్ రెడ్డి కానీ ఇంకా అనేక మంది యాదిరెడ్డి కానీ వీళ్ళు ఉరేసుకుని ఉన్నాయి. కొన్ని ఎవ్వరు లేనప్పుడు వీళ్ళే చంపుతారు అనేది కూడా ఉంది. అప్పుడు మేము ఓయూకి ఎంటర్ అయినప్పుడు చెప్పారు, మైపాల్ సింగిల్గా ఎట్టు తిరగొద్దు, ఆ టీఆర్ఎస్ వాళ్ళు చాలా డేంజర్ ఉన్నారు, సింగిల్గా కనబడితేదని వేసే ప్రయత్నం చేస్తారు, ఉద్యమాన్ని ఉరికియడానికి అని అన్నారు. ఇప్పుడు కేటీఆర్ను కూడా అరెస్ట్ ఒకవేళ కనుక కేటీఆర్ అరెస్ట్ అయితే ఇటువంటి చర్యలకు పాల్పడమని చెప్పేసి ప్రోత్సహిస్తున్నారని అనుకోవచ్చు మనం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే మీరు ఇట్లాంటి ఏది బస్సులను గాలబెట్టుల్లి ఆత్మాహుతి దాడులకు పాల్పడుకుంటే చేసే అవకాశం ఉంది. గత చరిత్ర అంతా అదే కాబట్టి దయచేసి బీఆర్ఎస్ మిత్రులకు చెప్తున్నాం, మీరు యాక్టివ్గా తిరిగిన వాళ్ళు వాని కోసం తొడలు కోసుకొని మూతి కోసుకొని పెట్రోల్ పోసుకొని కాల్చుకొని ఆల్రెడీ ఇప్పుడు శ్రీకాంతాచారి చనిపోయాడు. ఎవరి కోసం చనిపోయినా ఆయన చచ్చింది తెలంగాణ వస్తే అందరి జీవితాలు బాగుపడతాయని చచ్చిండు. కానీ తెలంగాణలో అన్ని కుటుంబాల జీవితాలు ఏం బాగుపడలే, కల్వకుంట్ల కుటుంబమే బాగుపడ్డది. శ్రీకాంతాచారి వాళ్ళ అమ్మ సీఎం కాలే, శ్రీకాంతాచారి వాళ్ళ నాన్న సీఎం కాలే. యాక్చువల్గా కావాల్సి వస్తే ఎవరిని చేయాలి, శ్రీకాంతాచారి వాళ్ళ అమ్మని చేయాలి. సీఎం చేయలేవు, హోమ్ మినిస్టర్ చేయలేవు, డిప్యూటీ సీఎం చేయలేవు, ఎటువంటి మినిస్టర్ చేయలే, ఎమ్మెల్సీ ఇయ్యలే. అసలు మొట్టమొదటిసారిగా పెట్రోల్ పోసుకున్నటువంటి శ్రీకాంతాచారి వాళ్ళ కుటుంబాన్నే వీళ్ళు దేకలే.
ఆమె గొడ ఏడిచేది. ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పి చివరిలో రెండోసారి గెలిచినాక కూడా మళ్ళీ అవమానించారు. ఇస్తున్నాం అని చెప్పి ట్రోల్ చేపించి మీడియాలో ఇచ్చి తర్వాత అవమానించారు. కానిస్టేబుల్ కిష్టయ్య కాల్చుకొని చచ్చిపోతే వాళ్ళ ఇంట్లో ఎవరు ముఖ్యమంత్రి కాలే, ఎమ్మెల్యే కాలే, మంత్రి కాలే. యాదయ్య అనిపోతే వాళ్ళ ఇంట్లో మంత్రి కాలే, ఎమ్మెల్యే కాలే. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే బీఆర్ఎస్ వాళ్ళు మీరు చచ్చితే మీ మీద మంట కాపుకుంటారు కాబట్టి మీకేం లాభం ఉండదు. అప్పుడు చచ్చితే అది కేసీఆర్ కుటుంబానికి లాభమైంది, కేసీఆర్ సీఎం అయింది. ఇప్పుడు కేటీఆర్ సీఎం అయిదామని ప్లాన్ చేస్తున్నాడు. కాబట్టి వీళ్ళు ఎన్ని రెచ్చగొట్టినా మీరు రెచ్చిపోవద్దు. వాళ్ళ జీవితాలు ఎట్లున్నాయి, మీ జీవితాలు ఎట్లున్నాయి. ఒకప్పుడు వాళ్ళ లైఫ్లు మారినాయి కానీ మన లైఫ్లు ఎవరి మారలేవు. కాబట్టి బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవ్వరు కూడా వాళ్ళు రెచ్చగొట్టే ఉపదంపుడు ఉపన్యాసాలకు మీరు రెచ్చిపోవద్దు. ఇప్పుడు సంతోష్ రావు కూడా అంటే ప్రతిసారి కూడా కేసీఆర్ ఏమిటటువంటి సంతోష్ రావు ఇప్పటివరకు ఎప్పుడు కూడా కనబడట్లేదు. అసలే ఎందుకు తెర మీదకి రావట్లేదు, ఏం చేస్తా ఉన్నాడు కావచ్చు అనుకోవచ్చు మనం. ఇప్పుడు నాకు తెలిసి సంతోష్ రావుది ఒక వర్గం అంటారు, హరీష్ రావుది ఒక వర్గం, కవితారావుది ఒక వర్గం, కేటీ రావుది ఒక వర్గం. ఇక కేసీఆర్ది అయితే ఏ వర్గమో తాగుడు వర్గం. ఎవరిని దారి వాడిని చూసుకుంటాడు. ఇప్పుడు సంతోష్ రావు కేటీఆర్ పడదంటారు. సంతోష్ రావే ఒకప్పుడు సీఎం కావాలని చూసిండు అంటారు. కాబట్టి కేటీఆర్ అంటాడు అరెస్ట్ అయితే సంతోష్ రావుకు సంతోషమే, హరీష్ రావుకు సంతోషమే, కవితారావుకు కూడా సంతోషమే. ఇప్పుడు వీళ్ళ మధ్యలో నెక్స్ట్ అయ్యే సీఎం మేం కావాలా అనే దాంట్లో పోటీ ఉంది తప్ప వీళ్ళకి తెలంగాణ ప్రజల మీద ఎటువంటి ప్రేమ లేదండి. ఇక్కడ ప్రశాంత్ రెడ్డి, పల్లరాశ్వర్ రెడ్డి, గుంటకండ్ల జగదీష్ రెడ్డి వీళ్ళు ఉన్నారు. వీళ్ళంతా క్రిమినల్స్ అండి. అసలు చట్టాలలో చాలా మార్పులు రావాలి. ఈ క్రిమినల్స్ కొన్ని ఇప్పుడు ఒకప్పుడు డొక్కు స్కూటర్ మీద తిరిగే జగదీశ్వర్ రెడ్డి ఏకంగా అక్కడ హంపీలో బెంగళూరు దగ్గర హంపీ దగ్గర కూడా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దావత్ ఇచ్చిండు అనేది మనం చూసినాం. ఒక్కొక్కడు కార్లో వెహికల్ ఇట్లా బైక్ ర్యాలీ చేసినట్టు, సైకిల్ ర్యాలీ చేసినట్టు కార్ల ర్యాలీ ఏం లేని వాళ్ళు. అంటే క్రిమినల్స్ అంతా నిజానికి చట్టాలలో లూప్ హోల్స్ ఉండడం వల్ల కేటీఆర్ అనేటోడు, జగదీష్ రెడ్డి, పల్లారాశ్వర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి అనేటోళ్ళు బయట తిరుగుతుంటారండి. అందుకనే దయచేసి మేము బీజేపీకి రిక్వెస్ట్ చేస్తున్నాం, కేంద్రంలో మీరు ఇంకా అనేక చట్టాలు తీసుకురండి. మేము దేశం కోసం ధర్మం కోసం అంటారు కానీ మీరు పాకిస్తాన్ వాళ్ళ నుంచి కాపాడడానికి అణుబాంబులు తయారు చేస్తుర్రు, రక్షణ ఆయుధాలు తయారు చేస్తుర్రు, మిలిటరీని కానీ ఆర్మీని కానీ సిఆర్పిఎఫ్ని కానీ మీరు అన్నిటినీ కూడా బలోపేతం చేస్తుర్రు. ఈవెన్ నక్సలైట్లను కూడా ఏరువేత చేస్తుర్రు. వీళ్ళు దేశానికి ఆటంకము, అభివృద్ధికి ఆటంకం అని. నక్సలైట్లు ఎంత డేంజరో అవునో కాదో మనం స్టేట్మెంట్ ఇవ్వలేం కానీ ఈ ప్రాంతీయ పార్టీలలో ఉండి, ఈ దేశంలో ఉండి, ఒక రాజకీయ పార్టీ ముసుగులో ఉండి, ఒక రాజకీయ నాయకుడుగా ఉండి అనేక భూ కబ్జాలు చేసి, అనేక అధికార దుర్వినియోగం చేసి చలామణి ఒక ప్రజాస్వామ్యవాదిగా చెలరేగేటోళ్ళు వీళ్ళు టెర్రరిస్టుల కంటే డేంజరు. కాబట్టి నరేంద్ర మోడీ గారు ముందు వేయాల్సింది అవినీతి పరులను, కబ్జాకోర్లను, అధికారాన్ని దుర్వినియోగం చేసిన వాళ్ళను మీరు ఏరిపడేయకుండా ఈ దేశం డెవలప్ కావాలి, ఈ దేశం నంబర్ 1 కావాలంటే అది అసాధ్యం. కాబట్టి చైనా కన్నా పాకిస్తాన్ కన్నా మనకు అత్యంత డేంజరస్ అనేటోళ్ళు వీళ్ళు బీఆర్ఎస్లో ఉండే నాయకులు కావచ్చు, ఇంకా దేశంలో ఉండే అనేక మంది అవినీతి రాజకీయ నాయకులు, అవినీతి ఆఫీసర్లు. ఇప్పుడు అరవింద్ కుమార్ కావచ్చు, లేకపోతే అప్పట్లో ఎన్నికల కమిషన్ చైర్మన్గా ఉన్న రజత్ కుమార్ కావచ్చు, వాడు సోమేష్ కుమార్ గారు కావచ్చు, బిస్కెట్లు తినేటోడు. ఒక్కొక్కడు ఐఏఎస్లు ఐపీఎస్లే 100 కోట్లు సంపాదించిన తర్వాత ఇవాళ గరీబోడికి వైద్యం దొరకక, విద్య దొరకక చచ్చిపోతూ ఉన్నారు. దయచేసి మోడీ గారి దేశం డెవలప్ కావాలంటే మీరు చైనాను, పాకిస్తాన్ను ఎంతైతే శత్రువుగా భావిస్తారో ఇక్కడనే ఉండి అధికారాన్ని దుర్వినియోగం చేసి కేటీఆర్ లాంటి దుర్మార్గులు ఇంకా విచ్చలవిడిగా తిరుగుతారు. ఒకడేమో ఫామ్ హౌస్లో తాగుతున్నాడు లక్షల కోట్లు మింగి, ఒక ఆమెనేమో తిహార్ జైలుకు పోయి లిక్కర్ స్కామ్లో బయట తిరుగుతుంది. ఈ గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి ఏం దిక్కు దివానా లేనోడు, స్కూటర్ మీద తిరిగేటోడు. వీళ్ళు ఏడికెళ్ళి వచ్చినాయండి, వీళ్ళకి ఏం కంపెనీలు ఉన్నాయని. మల్లారెడ్డి అనేటోడు ఎంత పెద్ద భూ కబ్జాకారుడో మనం చూస్తున్నాం. వాడైతే చెరువులనే కట్టిండు. ఇట్లాంటి రాక్షసుల భరతం పడితే తప్ప అట్లాంటి చట్టాలు తీసుకురండి. ఈ క్రిమినల్కు షూట్ చేసేది మన దుబాయ్లో అరబ్బులు ఎట్లయితే తప్పు చేస్తే కట్ చేస్తారో మెడల్ నరికేసేటట్టు ఈ కేటీఆర్ లాంటి తల నరికేసేటట్టు చట్టాలు రావాలి. కానీ ఇంకా బెయిలు, ముందస్తు బెయిలు, క్వాష్ పిటిషను, అడ్వకేటు, లేకపోతే ఏందంటే నాకు అసలు అర్థం కాదు. వాడు తప్పు చేస్తే అప్పుడే శిక్ష చేయాలి, లేదంటే విడుదల చేయాలి. ఇదేంది చట్టాలలో ఇన్నిసార్లు తిరుగుడు, ఇటొచ్చుడు, అటొచ్చుడు, ఇటుపోడు. 10 రోజుల 15 రోజుల గ్యాప్లో శిక్షలు పడాలిగా.